డియర్ ఫ్రెండ్స్, ఈరోజు రామరాజభూషణుడు రచించినటువంటి వసుచరిత్ర అనే తన ప్రబంధ కావ్యానికి ముందు చేసినటువంటి ఆంజనేయ స్తుతిని చూద్దాం. తరుణార్క కబలనోద్ధతి చూపెనెవ్వాడు రుచుల చేపలమోహ రుచుల చేత అకలంక రామ ముద్రిక బూనెనెవ్వాడు శయము చేరుత్కు శేషయము చేత మున్నీరు పల్వలంబుగ దాటెనెవ్వాడు జవము చేగుణగణార్జవము చేత అక్షశిక్షా ప్రౌఢినలరారెనెవ్వాడు రణము చే నియమధారణము చేత ధరణినెవ్వాడు దానవద్విరద దలన వివృతి దనకేసరి కిశోర వృత్తి దెలిపే అతని మత్కావ్య భవ్య వాగామృత ఘటన మంజుల స్వాంతు హనుమంతు మదిదలంతు. ఈ పద్యం యొక్క విశేషం ఏమిటంటే దీనిలోని ప్రతి పాదము రెండు విభిన్నమైన ఆంజనేయ స్వామి గుణాలను కీర్తిస్తుంది. ఎవరైతే తన యొక్క శరీర కాంతితో బాలసూర్యుని యొక్క శరీర కాంతులను తిరస్కరించగలిగినాడో, ఎవరైతే ఫలము అనే భ్రమచేత బాలసూర్యుని మింగడంలో తన ఔద్ధత్యమును చూపించినాడో అటువంటి హనుమంతుణ్ణి, అలాగే ఎవరైతే తన యొక్క హస్తము చేత మలినము లేనట్టి కలంకము లేనటువంటి నిర్మలమైన రామముద్రికను చేతిలో ధరించినాడో, ఎవరైతే తన హృదయ పద్మమున రాముని యొక్క స్వరూపమును నిలుపుకున్నాడో అటువంటి హనుమంతుణ్ణి, అలాగే ఎవరైతే తన యొక్క శక్తి చేత గొప్ప సముద్రమును చిన్న నీటి మడుగులాగా దాటగలిగాడో, ఎవరైతే తన గుణగణాల చేత సముద్రంలో దాగి ఉన్న రాక్షసుల యొక్క గణములను జయించగలిగినాడో అటువంటి హనుమంతుణ్ణి, అలాగే ఎవరైతే యుద్ధంలో తన యొక్క నైపుణ్యము చేత రావణాసుర కుమారుడైనటువంటి అక్షయుణ్ణి జయించాడో, ఎవరైతే తన యొక్క బ్రహ్మచర్య వ్రతము చేత ఇంద్రియములను నిగ్రహించగలిగినాడో అటువంటి హనుమంతుణ్ణి, అలాగే ఎవరైతే రాక్షసులు అనే మత్తెక్కిన ఏనుగులను చీల్చడంలో వీర విహారము చేసినటువంటి సింహ కిశోరమైనటువంటి ఆ హనుమంతుణ్ణి నా కావ్యము లోపల శుభములు అనే అమృత వాక్యములను ఒలికించే విధముగా నా మదిలో ప్రార్థించుచున్నాను.